వెల్కమ్ టు ఆర్జే ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు మనం డే 17 రావడం జరిగింది. ఇందులో భాగంగా మన ఆర్జే ఇంగ్లీష్ క్లాసెస్ యాప్లో మనకు ఈరోజు టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, అందులో కూడా సింపుల్, కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ సెంటెన్సెస్కు సంబంధించినటువంటి ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఈ సెషన్లో మనం చూద్దాం. రైట్, అలానే రైటింగ్ ఆఫ్ డిస్కోర్సు, అలానే ప్రొనౌన్సియేషన్ సౌండ్స్ డిక్షనరీ యొక్క పీడిఎఫ్ మన యాప్లో అందుబాటులో ఉంది. ఇంకా ఎవరైనా తీసుకుంటే తీసుకోండి. అన్స్టాపబుల్ 40 డేస్ ప్లాన్ అనేది చాలా పకడ్బందీగా, చాలా స్టాండర్డ్గా మనం క్వశ్చన్లు తయారు చేసి వాటికి ఎక్స్ప్లెయిన్ చూస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైనా ఓన్లీ 30 రూపీసే కాబట్టి అది మీరు ఇప్పటికే తీసుకోండి, ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు బాగా ఉపయోగపడతాయి ఆ ప్రశ్నలు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. రైట్, మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో మనము నిన్న అసర్టివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, అలానే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ చూసాం. దాంతోపాటు ఇంకొక టైప్ అయినటువంటి పాజిటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ గురించి చూసాం. ఓకేనా? మనకు టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఈ కాన్సెప్ట్ నుంచి 2 క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తాయి. అంటే 1 మార్క్ అనేది మనకు రావడం జరుగుతుంది. మరి 1 మార్క్ వచ్చినప్పుడు ఒక క్వశ్చన్ ఏమో ఆ రెండిట్లో నిన్న జరిగినటువంటి ఆ రెండిట్లోంచి వచ్చే అవకాశం ఉంది. మరి ఇంకొక క్వశ్చన్ ఏమో ఖచ్చితంగా సింపుల్, కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్కు సంబంధించినటువంటి కాంపౌండ్ సెంటెన్సెస్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఖచ్చితంగా ఒకటి వస్తుంది. కావాలంటే మీరు ప్రీవియస్ పేపర్లో చూసుకుంటే ఇంకా మీకు క్లారిటీ ఉంటుంది. రైట్, ఖచ్చితంగా సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే మీకు ఉంటుంది. కానీ మీరు ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్ అనేది కొన్ని క్లూస్ నేర్చుకోవడం లేదా గుర్తుపెట్టుకోవడం ద్వారా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. కానీ మీరు అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కరెక్ట్గా గుర్తుపెట్టుకొని ఈజీగా లాజిక్ ప్రకారం ఆన్సర్ చేస్తే కరెక్ట్ అవుతుంది, లేదంటే అంతే సినిమా. రైట్, చూస్ ద కాంపౌండ్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇచ్చినటువంటి సెంటెన్స్లలో కాంపౌండ్ సెంటెన్స్ ఏదంటా ఉన్నాడు. మొదటి క్వశ్చన్ ఆప్షన్ చూడండి. షీ డిక్లేర్డ్ హర్ ఇన్నోసెన్స్, టెల్ మీ హర్ అడ్రస్, షీ వర్క్డ్ హార్డ్ అండ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్, బిసైడ్స్ గివింగ్ మీ అడ్వైస్ హీ హెల్ప్డ్ మీ. ఏది మనకు కాంపౌండ్ సెంటెన్స్ యొక్క ఎగ్జాంపుల్ లేదా కింది వాట కాంపౌండ్ సెంటెన్స్ చూడండి. మనం కాంపౌండ్ సెంటెన్స్ అంటే ముందుగా మీకు ఏదో తెలియాలి. కాంపౌండ్ సెంటెన్స్ అంటే 2 మెయిన్ క్లాజులను కలిగి ఉంటుంది. 2 మెయిన్ క్లాజులు, ఒక మెయిన్ క్లాజు, ఒక మెయిన్ క్లాజ్, 2 మెయిన్ క్లాజులను కలిగి ఉంటుంది. సార్ 2 కంటే ఎక్కువ ఉండొచ్చా? 2 or more మెయిన్ క్లాజెస్ అనొచ్చు. 2 or more మెయిన్ క్లాజెస్. ఏ సెంటెన్స్ విచ్ హ్యాస్ 2 or more మెయిన్ క్లాజెస్ ఈజ్ కాల్డ్ కాంపౌండ్ సెంటెన్స్ అంట. ఏ సెంటెన్స్లో అయితే 2 మినిమం ఉండాలి, ఒకటి కాదు, 2 మెయిన్ క్లాజులు ఉండాలి. ఆ 2 మెయిన్ క్లాజులు లేదా అంతకంటే ఎక్కువైనా ఉండొచ్చు, సమస్య లేదు. రైట్, మరి ఈ మెయిన్ క్లాజ్కే ఇంకొక పేరు ఉంది తెలుసా? ప్రిన్సిపల్ క్లాజ్ అంటాం. అలానే ఇండిపెండెంట్ క్లాజ్ అంటాం. అలానే కంప్లీట్ క్లాజ్ అని కూడా అంటాం. కంప్లీట్ క్లాజ్ అని ఎవరికి? మెయిన్ క్లాజ్. ఇలా గుర్తుపెట్టుకోండి. ఎంపిక్ మెయిన్ క్లాజు, ప్రిన్సిపల్ క్లాజు, ఇండిపెండెంట్ క్లాజు, కంప్లీట్ క్లాజు ఏమంటాం? మెయిన్ క్లాజు. మరి కాంపౌండ్ సెంటెన్స్ అంటే 2 మెయిన్ క్లాజులు ఉండాలి. మీరు ఇంకా బాగా ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటి అని అంటే ఒక క్లాజ్లో ఖచ్చితంగా మనకు సబ్జెక్టు అండ్ ఫైనైట్ వర్బ్ అనేది ఉండాలి. ఖచ్చితంగా సబ్జెక్టు అండ్ ఫైనైట్ వర్బ్. అసలు క్లాజుకు సెంటెన్స్కు తేడా తెలుసా మీకు? క్లాజుకు సెంటెన్స్కు, క్లాజులు అన్ని సెంటెన్స్లు అవుతాయా? సెంటెన్స్ అన్ని క్లాజులు అవుతాయి. సెంటెన్స్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మస్ట్ హ్యావ్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అండ్ గివ్స్ కంప్లీట్ మీనింగ్ అంట. సబ్జెక్ట్ అండ్ వర్బ్ కలిగి ఉండి కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది.
మరి క్లాజ్ అంటే క్లాజు కూడా సబ్జెక్టు ప్లస్ వర్బ్ను కలిగి ఉంటుంది. కొన్నిసార్లు ఏమో కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది, కొన్నిసార్లు ఏమో ఇన్కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది, ఇంకొన్నిసార్లు ఇన్కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. అందుకే సెంటెన్స్లు అన్ని క్లాజులు అవుతాయి కానీ క్లాజులు అన్ని సెంటెన్స్లు కావు. రైట్. మనం కంప్లీట్ మీనింగ్ ఇచ్చే క్లాజులని ఏమంటాము అని అంటే మెయిన్ క్లాజ్ అంటాం. ఇన్కంప్లీట్ మీనింగ్ ఇచ్చే క్లాజులు ఏమంటామంటే సబార్డినేట్ క్లాజ్ అంటాం. ఇవే క్లాజులలో టైప్స్ ఈ విధంగా వస్తాయి. మెయిన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్. ఓకేనా. మరి కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏమంటా ఉన్నాం? రెండు మెయిన్ క్లాజులు కలిగి ఉంటే కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. జనరల్గా ఈ డెఫినేషన్ ఏం చెప్పుకుంటే క్లాజ్ అంటే డెఫినేషన్ ఏంటంటే సబ్జెక్టు ప్లస్ ఫైనైట్ వర్బ్ కలిగి ఉంటే క్లాజ్ అంటాం. అది సబార్డినేట్ క్లాజ్ అయినా ఇవ్వండి, మెయిన్ క్లాజ్ అన్నా ఇవ్వండి. ఇప్పుడు మనకు ఫైనైట్ వర్బ్ అంటే ఏంటో ఒక్క మాటలో చెప్తా చూడండి. ఫైనైట్ వర్బ్, నాన్ ఫైనైట్ వర్బ్ చాలా ఇంపార్టెంట్. ఫైనైట్ వర్బ్ వర్సెస్ నాన్ ఫైనైట్ వర్బ్. ఇప్పుడు చూడండి, గో ఉంది, ఈ V1, దీనికి V2 ఏమవుతుంది? వెంట అవుతుంది. V3 ఏమవుతుంది? గోయింగ్ అవుతుంది. V3 ఏమవుతుంది? గాన్ అవుతుంది. గో, వెంట్, గాన్. V4 ఏమవుతుంది? గోయింగ్ అవుతుంది. మరి V5 2 + V1 ఏమవుతుంది? టు గో అవుతుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఒక సెంటెన్స్లో ఈ వర్బ్ను చూస్తానే ఆ టెన్స్ మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది అని అంటాం. ఒక టెన్స్లో ఈ వర్బ్ను చూస్తానే మనం ఆ టెన్స్ సింపుల్ పాస్ట్లో ఉంది అని అంటాం. అదే గాన్ అనే వర్బ్ ఉంది, గాన్ అనే వర్బ్ ఉంది. ఇక్కడ గాన్ అనే వర్బ్ ఉంటే ఆ సెంటెన్స్ను నువ్వు ఏ టెన్స్లో ఉంది అని చెప్తావు? చూడండి, షీ డాష్ గాన్ మూవీ. ఏ టెన్స్ చెప్పు? ఇది ఏ టెన్స్ చెప్పగలవా? చెప్పలేవు. అంటే ఇది టెన్స్ను క్యారీ చెయ్యదు. మరి దీని ముందు హ్యాజ్ అనే వర్బ్ ఉంది అనుకో, ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటావు. అలానే హ్యాడ్ అనే వర్బ్ ఉందనుకో, పాస్ట్ పర్ఫెక్ట్ అంటావు. అలానే విల్ హ్యావ్ ఉందనుకో, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటావు. అంటే ఈ వర్బుల ద్వారా మాత్రమే నువ్వు టెన్స్ చెప్పగలుగుతున్నావు. ఓన్లీ V3 కనపడితే నువ్వు టెన్స్ చెప్పడం లేదు. ఓకేనా. అలానే గోయింగ్ చూడండి, షీ డాష్ గోయింగ్ మూవీ అని ఉంది అనుకోండి, సేమ్. ఇక్కడ ఏ టెన్స్ చెప్పు? ఇది చెప్పలేవు. ఇప్పుడు చెప్పు, షీ ఈజ్ గోయింగ్ మూవీ, గోయింగ్ టు మూవీ. ప్రజెంట్ కంటిన్యూస్ అని బాగా చెప్తాం. షీ వాజ్ గోయింగ్ టు మూవీ, పాస్ట్ కంటిన్యూస్ అని బాగా చెప్తాం. షీ విల్ బీ గోయింగ్ టు మూవీ, ఫ్యూచర్ కంటిన్యూస్ అని చెప్తాం. అంటే నువ్వు ఈ వర్బులు ఉన్నప్పుడే కదా నువ్వు టెన్స్ చెప్పగలుగుతున్నావు. లేదని చెప్పగలుగుతున్నావా? లేదు. అలానే ఇప్పుడు చెప్పు, షీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే. ఇప్పుడు ఏం చెప్తావు? గోస్ అంటారు, వెంటనే V1 అంటావు. ఓకేనా. అలానే దే చూడండి, దే గో టు స్కూల్ ఎవ్రీడే అని అనుకోండి, గో చూస్తా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని చెప్తావు. ఓకేనా. షీ వెంట్ ఫర్ ఏ వాక్ అన్నావు అనుకోండి, ఇప్పుడు వెంట్ చూస్తానని చెప్పావు సింపుల్ పాస్ట్ అని. మరి ఇక్కడ చెప్పలేకుండా ఉన్నామే. అంటే ఇవి టెన్స్ను క్యారీ చేస్తున్నాయి. టెన్స్ క్యారింగ్ వర్బ్స్ ఆర్ కాల్డ్ ఫైనైట్ వర్బ్స్. ఇవి టెన్స్ను క్యారీ చేయట్లేదు, వీటి ఉన్నంటే హెల్పింగ్ వర్బ్ ఆధారపడుతున్నాయి. కాబట్టి వీటినే నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటాం. అంతే తేడా. నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటే ఒక సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కానీ సింపుల్ పాస్ట్ టెన్స్ కానీ ఉంటే అది ఫైనైట్ వర్బ్. అలా కాకుండా ఇవి ఉంటే ఇవి ఏ వర్బులు ఉన్నాయి అది నాన్ ఫైనైట్ వర్బే. టెన్స్ను క్యారీ చేసే వర్బులను ఫైనైట్ వర్బులు అంటాం. టెన్స్ను క్యారీ చేయని వర్బులను నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటాం. ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇది దీనికి సంబంధించిన డెఫినేషన్. క్లాజ్ అంటే అర్థం ఏంటి? ఏ సెంటెన్స్ విచ్ హ్యాస్ సబ్జెక్ట్ అండ్ ఫైనైట్ వర్బ్. సబ్జెక్టు ప్లస్ ఫైనైట్ వర్బ్ ఉంటే అది క్లాజ్ అని అర్థం. అది సబార్డినేట్ క్లాజ్ అయినా కానివ్వండి, మెయిన్ క్లాజ్ అయినా కానివ్వండి, ఏ క్లాజ్ అయినా సరే ఖచ్చితంగా ఏముండాలి అని అంటే సబ్జెక్ట్ ఉండాలి, ఫైనైట్ వర్బ్ ఉండాలి. ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. రైట్. మీరు దీని ద్వారానే ఆన్సర్ చేయాలి. అంతేగాని ఓన్లీ సబ్జెక్ట్ వర్బ్ అనకూడదు. ఆల్రెడీ క్వశ్చన్ అడిగిండు, దేని ద్వారా డిసైడ్ చేస్తావు? క్లాజ్ను అని. ఫైనైట్ వర్బ్ ద్వారా క్లాజ్ను డిసైడ్ చేస్తాం. ఇది ఆల్రెడీ అడిగినటువంటి క్వశ్చన్. రైట్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. సబ్జెక్ట్ ఉంది, డిక్లేర్డ్ V2 కదా, ఇది ఫైనైట్ వర్బ్. సబ్జెక్టు ఫైనైట్ వర్బ్ పూర్తి అర్థాన్ని ఇస్తుందా? షీ డిక్లేర్డ్ హర్ ఇన్నోసెన్స్ పూర్తి అర్థాన్ని ఇస్తుంది, కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. కాబట్టి ఇది ఒక ఇండిపెండెంట్ క్లాజ్. ఇండిపెండెంట్ క్లాజ్. ఒక మెయిన్ క్లాజ్ ఉంటే ఆ సెంటెన్స్ని ఏమంటాము అని అంటే సింపుల్ సెంటెన్స్ అంటాం. సింపుల్ సెంటెన్స్ అంటాం. ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉంటే
ఆ సెంటెన్స్ ను సింపుల్ సెంటెన్స్ అంటాం. ఇక్కడ చూడండి, టెల్ మీ హర్ అడ్రస్. టెల్ మీ హర్ అడ్రస్. టెల్ మీ అనేది V1 తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఒక ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ లో మనకు ఫైండ్ వర్బ్ మొదటగానే ఉంటుంది. ఫైండ్ వర్బ్ టెన్స్ తెలుపుతా ఉంది కాబట్టి మరి ఇందులో సబ్జెక్ట్ ఏముంటది? యు అనే సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ ఉంది, ఫైండ్ వర్బ్ ఉంది కాబట్టి ఇది కూడా క్లాజే, పూర్తి అర్థాన్ని ఇస్తుంది కాబట్టి మెయిన్ క్లాజే. అంటే ఒక సబ్జెక్ట్ ఒక మెయిన్ క్లాజ్ ఉంది, ఇది కూడా సింపుల్ సెంటెన్సే. ఓకేనా? నెక్స్ట్ చూడండి, షీ వర్క్డ్ హార్డ్ అండ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్. షీ వర్క్డ్ హార్డ్ అండ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్. చూడండి, షీ అనేది సబ్జెక్ట్, వర్క్డ్ అనేది ఇది వర్క్డ్ V2 తెలుపుతా ఉంది. సబ్జెక్ట్ ప్లస్ ఫైండ్ వర్బ్. షీ వర్క్డ్ హార్డ్, ఆమె చాలా బాగా కష్టపడింది, పూర్తి అర్థం ఇస్తుంది కదా కాబట్టి ఇది ఒక మెయిన్ క్లాజ్. అండ్ పాస్డ్ ద ఎగ్జామ్, ఎవరు పాస్ అయింది? ఆమె. ఇది సబ్జెక్ట్ కూడా ఏమైనా ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, మరి పాస్డ్ అనేది ఫైండ్ వర్బ్ ఉంది. అంటే సబ్జెక్ట్ ఫైండ్ వర్బ్ ఉంది, పాస్డ్ ఎగ్జామ్ పాస్ అయింది కాబట్టి ఇది కూడా మెయిన్ క్లాజే. రెండు మెయిన్ క్లాజులు ఉంటే ఆ సెంటెన్స్ ను ఏమంటాము అని అంటే కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. అంటే ఇది ఏ సెంటెన్స్ అవుతుంది? కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. మరి ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాలంటే కాంపౌండ్ సెంటెన్స్ గురించి మీకు రావాలి అని అంటే కోఆర్డినేట్ కంజంక్షన్స్ గురించి మీకు తెలియాలి. కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఏ సెంటెన్స్ లో అయితే కోఆర్డినేట్ కంజంక్షన్లు ఉంటాయో ఆ సెంటెన్స్ ను మనం కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. ఏ సెంటెన్స్ విచ్ హ్యాస్ కోఆర్డినేట్ కంజంక్షన్ ఈజ్ కాల్డ్ కాంపౌండ్ సెంటెన్స్ అని కూడా అంటాం. ఓకేనా? కోఆర్డినేట్ కంజంక్షన్ ఉంటే కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. ఓకేనా? ఆ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ డిఎస్సిలో ఈ ఫార్ములా బాగా వర్కౌట్ అయింది. కోఆర్డినేట్ కంజంక్షన్ ఉంటే కాంపౌండ్ సెంటెన్స్ అని, సబార్డినేట్ కంజంక్షన్ ఉంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అని వాళ్ళందరూ ఈజీగా ఆన్సర్ చేయగలిగారు. కానీ మన టెట్లో కొద్దిగా ఇబ్బంది పెట్టాడు. చిన్న లాజికే, ఏమి ఇబ్బంది రాదు, చూస్తేనే ఆన్సర్ చేయొచ్చు, ఎక్కువ చదవాల్సిన అవసరం కూడా ఏ క్వశ్చన్లో. రైట్? మరి కోఆర్డినేట్ కంజంక్షన్స్ మీకు రావాలి అని అంటున్నా. మరి కోఆర్డినేట్ కంజంక్షన్స్ మీకు తెలుసా? ఈజీగా నేర్చుకున్నారా లేదా? ఎంతవరకు నేర్చుకున్నారు? మీరు నేర్చుకునే విధానం ఒకసారి చూడండి. ఒక్కసారి నేను చెప్తాను, మీకు ఇది ఫాలో అయితే ఒక్కసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. రైట్? ఈజీగా చెప్తా, అస్సలు భయపెట్టను. రైట్? ఈ టైంలో చూడండి, ఈ టైంలో కొత్త అవసరమా సార్? కొత్తవి కాదు, నేర్చుకోవాల్సినవి, కొంచెం జాగ్రత్తగా అయినండి. ఓకేనా? కోఆర్డినేట్ కంజంక్షన్ అందరూ ఫ్యాన్ బాయ్స్ అంటారు కదా, నేనేమంటానంటే ద ఫ్యాన్ బాయ్స్ అంట. ద ఫ్యాన్ బాయ్స్. టీ అంటే దేర్ ఫోర్. హెచ్ అంటే హౌ ఎవర్ హెన్స్ అని. ఈ అంటే ఎయిదర్ ఆర్ ఎల్స్. ఎఫ్ అంటే ఫర్. ఏ అంటే అండ్. ఎన్ అంటే మనకు మొత్తం 4 వస్తాయి. నెయిదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇక్కడ చూడండి ఇంకొక ఎన్ను, నెవర్ ద లెస్. బి అంటే బట్ బోత్ అండ్. ఓ అంటే ఆరు అదర్వైజ్. వై అంటే ఎట్. ఎస్ అంటే సో స్టిల్. ఓకేనా? ఇవి ఏంటివి అని అంటే కోఆర్డినేట్ కంజంక్షన్. ద ఫ్యాన్ బాయ్స్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈ కోఆర్డినేట్ కంజంక్షన్స్ అన్ని గుర్తుండాలి. ద అంటే దెర్ఫోర్ అని, హౌ అంటే హౌ ఎవర్ హెన్స్ అని, ఈ అంటే ఎయిదర్ ఆర్ ఎల్స్ అని, ఎఫ్ అంటే ఫర్ అని, ఏ అంటే అండ్ అని, ఎన్ అంటే నెయిదర్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో, నెవర్ ద లెస్ అని, బట్ బోత్ అండ్, ఆర్ అదర్వైజ్, ఎట్ సో స్టిల్. ఇవి కోఆర్డినేట్ కంజంక్షన్స్. ఇవి మీరు గుర్తుంటే ఈ కంజంక్షన్ కనపడితే ఆ సెంటెన్స్ ఏమవుతుంది అని అంటే కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. ఓకేనా? కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఏం చేస్తాయంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ జాయిన్స్ 2 or more మెయిన్ క్లాజెస్. ఈ కంజంక్షన్ ఒక ముఖ్య విధి ఏంటంటే 2 లేదా అంతకంటే ఎక్కువ మెయిన్ క్లాజులను కలుపుతాయి. ఓకేనా? ద కంజంక్షన్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ కాంపౌండ్ సెంటెన్సెస్ ఆర్ కాల్డ్ కోఆర్డినేట్ కంజంక్షన్స్. ఇది కూడా అడగబడినటువంటి ప్రశ్న. మరి మిగతావి ఏమవుతాయి? సబార్డినేట్ కంజంక్షన్స్ అవుతాయి. మరి ఫర్ ఏమో కోఆర్డినేట్ కంజంక్షన్ అవుతుంది, సిన్స్ ఏమో సబార్డినేట్ కంజంక్షన్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి.
సిన్స్ అనేది సబార్డినేట్ కంజంక్షన్, మరి ఫర్ అనేది కోఆర్డినేట్ కంజంక్షన్. ఈ విషయం బాగుంటుంది. సబార్డినేట్ కంజంక్షన్ ఇప్పుడు నేను చెప్పలేను, కొన్ని ఉన్నాయి, నేను ఈజీగా నేర్పిస్తా, కానీ మీరు నేర్చుకుంటారు కాబట్టి ఇది కొంచెం ఈజీగా ఉంటుందని చెప్తున్నా, కొంచెం నేర్చుకునే ప్రయత్నం చేయండి. రైట్, మనకి ఇక్కడ ఫస్ట్కు సి ఆన్సర్ దొరికింది. ఇప్పుడు చూద్దాం ఫోర్త్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. బిసైడ్స్ గివింగ్ మీ అడ్వైస్ హీ హెల్ప్డ్ మీ. బిసైడ్స్ గివింగ్ మీ అడ్వైస్, ఇక్కడ సబ్జెక్ట్ ఉందా, ఫైనల్ వర్బ్ ఉందా? ఫైనల్ వర్బ్ లేదు, సబ్జెక్టు లేదు, కాబట్టి ఇది ఏమవుతుంది? ఫ్రేజ్ అవుతుంది. ఫ్రేజ్. హీ హెల్ప్డ్ మీ, హీ అంటే సబ్జెక్టు, హెల్ప్డ్ అంటే వి టు మీ. సబ్జెక్ట్ లేదు, ఫైనల్ వర్బ్ ఉండి పూర్తి అర్థం ఇస్తుంది కాబట్టి ఇది మెయిన్ క్లాజు. ఒక ఫ్రేజు ఒక మెయిన్ క్లాజ్ ఉంటే ఆ సెంటెన్స్ కూడా మనము సింపుల్ సెంటెన్స్ అంటాం. సింపుల్ సెంటెన్స్. ఓన్లీ వన్ మెయిన్ క్లాజ్ ఉంటే సింపుల్ సెంటెన్స్. ఒక ఫ్రేజ్ ఒక మెయిన్ క్లాజ్ ఉంటే అది కూడా సింపుల్ సెంటెన్సే. టూ వస్తే సింపుల్ సెంటెన్స్, టూ వస్తే సింపుల్ సెంటెన్స్. ఈ మూడు బాగా గుర్తుపెట్టుకోవాలి. రైట్, అది ఫస్ట్ క్వశ్చన్కు సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి సెకండ్ చూద్దాం. చూస్ ద సింపుల్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. చూస్ ద సింపుల్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. I finished my dinner and went out for a walk. The first option. You must run away at once to escape being caught. He is very rich, but still he is very unhappy. You must work hard or he will not win the first prize. చూడండి, సింపుల్ సెంటెన్స్ అంటే ఏం చెప్పినాను? ఒక మెయిన్ క్లాజ్ ఉండాలి, ఉంటే రూల్స్. అలానే ఒక ఫ్రేజు ప్లస్ ఒక మెయిన్ క్లాజ్ ఉండాలి. అలానే టూ కలిగి ఉండాలి. టూ ఈ మూడు ఉంటే మనం ఆ సెంటెన్స్ను ఏమంటాము అని అంటే సింపుల్ సెంటెన్స్ అంటాం. సింపుల్ సెంటెన్స్. రైట్, మరి ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటి అని అంటే నో కంజంక్షన్స్. ఎలాంటి కంజంక్షన్స్ ఉండరాదు. నో కంజంక్షన్. టూ కంజంక్షన్ కాదు, అది ఒక ఎక్స్ప్రెషన్ అంతే. రైట్, ఎలాంటి కంజంక్షన్స్ ఉండరాదు. అప్పుడు అది మనకు ఏమవుతుంది? సింపుల్ సెంటెన్స్ అవుతుంది. ఐ ఫినిష్డ్ మై డిన్నర్ అండ్ వెంట్ అవుట్ ఫర్ ఏ వాక్. అండ్ ఉంది, సబ్జెక్ట్ ఫైడ్ వర్బ్ ఉంది, కాబట్టి ఇది కాంపౌండ్. యు మస్ట్ రన్ అవే అట్ యు మస్ట్, యు అనే సబ్జెక్టు, మస్ట్ అనేది ఫైడ్ వర్బ్. యు మస్ట్ రన్ అవే అట్ వన్స్ టు ఎస్కేప్ బీయింగ్ కాట్. ఇక్కడ ఎక్కడ ఇంకొక వర్బ్ కనపడతా ఉంది, ఫైనట్ వర్బ్. ఇవన్నీ కూడా నాన్ ఫైనట్. సబ్జెక్ట్ ప్లస్ ఫైనట్ వర్బ్ ఒకటే ఉంది, పూర్తి అర్థాన్ని ఇస్తుంది, కాబట్టి ఇది ఒక మెయిన్ క్లాజు. ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉంటే అది ఏమవుతుంది? సింపుల్ సెంటెన్స్ అవుతుంది. ఓకే, హీ ఈజ్ వెరీ రిచ్ బట్ స్టిల్ హీ ఈజ్ అన్హ్యాపీ. ఇది కంజంక్షన్ ఉంది కాబట్టి ఇది కూడా కాదు. యు మస్ట్ వర్క్ వెరీ హార్డ్ ఆర్ అనే కంజంక్షన్ ఉంది కాబట్టి ఇది కూడా కాదు. ఎటువంటి కంజంక్షన్ లేకుండా ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఇక్కడ ఉంది, అది కూడా పూర్తి అర్థాన్ని ఇస్తుంది కాబట్టి బి అనేది ఏమవుతుంది? కరెక్ట్ ఆన్సర్ మనకైతే అది సింపుల్ సెంటెన్స్. రైట్, నెక్స్ట్ చూడండి. ఏ సెంటెన్స్ విత్ వన్ మెయిన్ క్లాజ్ అండ్ వన్ ఆర్ మోర్ సబార్డినేట్ క్లాజెస్ ఈజ్ కాల్డ్ కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, సింపుల్ సెంటెన్స్, ప్రిన్సిపల్ సెంటెన్స్. బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఒక డబ్బా వేస్తా, ఆ డబ్బా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఏంటి అని అంటే మెయిన్ క్లాజు, సబార్డినేట్ క్లాజ్, ఇక్కడేమో సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక టేబుల్. దీన్ని ఏమంటామంటే ఇట్లా చూడండి, ఒకసారి బాగా గమనిస్తే మీరు సింపుల్ సెంటెన్స్ వన్ మెయిన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజులు అసలు ఉండవు. కాంప్లెక్స్ వన్ మెయిన్ క్లాజ్ ఉంటుంది, అలానే వన్ ఆర్ మోర్ సబార్డినేట్ క్లాజ్ అనాలి. డెఫినేషన్ ఏంటి? ఏ సెంటెన్స్ విచ్ హ్యాస్ వన్ మెయిన్ క్లాజ్ అండ్ వన్ ఆర్ మోర్ సబార్డినేట్ క్లాజెస్ ఈజ్ కాల్డ్ కాంప్లెక్స్ సెంటెన్స్. కాంపౌండ్ అంటే ఏ సెంటెన్స్ విచ్ హ్యాస్ టూ ఆర్ మోర్ మెయిన్ క్లాజెస్ ఈజ్ కాల్డ్ కాంపౌండ్ సెంటెన్స్. అండ్ సబార్డినేట్ క్లాజులు ఉండవు. సబార్డినేట్ క్లాజ్ ఎక్కడ వస్తుంది అని అంటే మీకు ఓన్లీ కాంప్లెక్స్ సెంటెన్స్ లో మాత్రమే కనపడేది సబార్డినేట్ క్లాజ్.
ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. కాంప్లెక్స్ సెంటెన్స్ లో మాత్రమే కనపడేది సబార్డినేట్ క్లాజు. ఓకేనా? ఓన్లీ వన్ మెయిన్ క్లాజ్ కనపడితే సింపుల్ సెంటెన్స్. 2 ఆర్ మోర్ మెయిన్ క్లాజెస్ ఉంటే కాంపౌండ్. 1 ఆర్ మోర్ సబార్డినేట్ క్లాజెస్ ఉంటే అది కాంప్లెక్స్. ఈ విషయం బాగా ఈ 2 ఆర్ మోర్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. 1 ఆర్ మోర్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ ఏమడిగాడంటే ఏ సెంటెన్స్ విచ్ హ్యాస్ 1 మెయిన్ క్లాజ్ అండ్ 3 సబార్డినేట్ క్లాజెస్ ఈజ్ కాల్డ్ అన్నాడు. ఒక మెయిన్ క్లాజు 3 సబార్డినేట్ క్లాజులు అయితే ఏమన్నాడు? అప్పుడు ఏం చెప్పాలి? కాంప్లెక్స్ సెంటెన్స్ అన్నారు. కాంప్లెక్స్ సెంటెన్స్. ఒక మెయిన్ క్లాజ్ అయితే కంపల్సరీగా ఉండాలి. దాంతోపాటు సబార్డినేట్ క్లాజులు మనకు ఒకటి ఉండొచ్చు, లేదా ఒకటి కంటే ఎన్నైనా ఉండొచ్చు, సమస్య లేదు. అది కాంప్లెక్స్ సెంటెన్స్ అయితే. ఓకేనా? మరి ఏ సెంటెన్స్ విత్ 1 మెయిన్ క్లాజ్ అండ్ 1 ఆర్ మోర్ సబార్డినేట్ క్లాజెస్ ఈజ్ కాల్డ్ కాంపౌండ్ కాదు, ఏమవుతుంది? కాంప్లెక్స్ సెంటెన్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సింపుల్ కాదు, ప్రిన్సిపల్ కాదు. రైట్? ఇలా మీరు నేర్చుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ 4th చూడండి. I was hungry but I waited for dinner. Choose the sentence that correctly transforms the compound sentence into a complex sentence. ఇది మొన్న టెక్నికల్ ప్రశ్న మోడల్ ఇవ్వడానికి అడిగా. ఓకేనా? చూస్ ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ ట్రాన్స్ఫార్మ్స్ ద కాంపౌండ్ సెంటెన్స్ ఇంటూ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. పైన ఉన్నటువంటిది ఏమో కాంపౌండ్ సెంటెన్స్ అంట, అతగాడే ఇచ్చాడు. దాన్ని దేంట్లోకి మార్చాలా? కాంప్లెక్స్ లోకి మార్చాలి. ఇది మీరు చూడాల్సింది అంతే. కాంపౌండ్ నుంచి కాంప్లెక్స్ కి మార్చుకున్నాడు. కాంప్లెక్స్ కి మార్చాలంటే ఏముండాలా? 1 మెయిన్ క్లాజ్ ఉండాలా, దాంతోపాటు 1 ఆర్ మోర్ సబార్డినేట్ క్లాజులు ఉండాలి. దాంతోపాటు ఇంకా ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ సబార్డినేట్ కంజంక్షన్ ఉండాలి. సబార్డినేట్ కంజంక్షన్ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. రైట్? ఆల్దో ఐ వాజ్ హంగ్రీ ఐ వెయిటెడ్ ఫర్ డిన్నర్. చూడండి, ఐ వాజ్ హంగ్రీ బట్ ఐ వెయిటెడ్ ఫర్ డిన్నర్. ఆల్దో ఐ వాజ్ హంగ్రీ, నాకు ఆకలి అయినప్పటికీ నేను డిన్నర్ కోసం వెయిట్ చేశాను. కరెక్టే కదా? ఆల్దో అనేది ఏ కంజంక్షన్? సబార్డినేట్ కంజంక్షన్. సబార్డినేట్ కంజంక్షన్ ఉంటే ఇది మొత్తం సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. మరి ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ఫైడ్ వర్బ్ ఉంది. ఇది మనకు మెయిన్ క్లాజ్ అవుతుంది, పూర్తి అర్థాన్ని ఇస్తుంది. ఇది మనకు సబార్డినేట్ క్లాజ్. ఒక సబార్డినేట్ లో ఒక మెయిన్ క్లాజ్ ఉంటే కాంప్లెక్స్ అవుతుంది. ఇది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ చూద్దాం. ఐ వాజ్ హంగ్రీ సో ఐ వెయిటెడ్ ఫర్ డిన్నర్. సో అనేది ఏ కంజంక్షన్? కోఆర్డినేట్ కంజంక్షన్. అడిగింది మనకేంది? కాంప్లెక్స్ సెంటెన్స్. అంటే కోఆర్డినేట్ కంజంక్షన్ పడితే అది ఏమవుతుంది? కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. కాబట్టి ఈ ఆప్షన్ రా. ఓకేనా? ఐ వెయిటెడ్ ఫర్ డిన్నర్ బికాస్ ఐ వాజ్ హంగ్రీ. బికాస్ ఐ వాజ్ హంగ్రీ. బికాస్ అనేది ఏ కంజంక్షన్? సబార్డినేట్ కంజంక్షన్. కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఒక్కసారి సెంటెన్స్ ఒకసారి చూడండి. ఐ వెయిటెడ్ ఫర్ డిన్నర్ బికాస్ ఐ వాజ్ హంగ్రీ. ఎందుకంటే నాకు ఆకలిగా ఉంది. దాని మీనింగ్ అదే. వానికి ఆకలి అవుతున్నప్పటికీ డిన్నర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇదేమంటున్నారు? ఆకలి అయింది కాబట్టి డిన్నర్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇది మీనింగ్ లెస్. ఇది కాంప్లెక్సే కానీ మీనింగ్ తప్పుగా ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఐ వాజ్ హంగ్రీ అండ్ వెయిటెడ్. అండ్ అనేది ఏమవుతుంది? మనకు కోఆర్డినేట్ కంజంక్షన్ అవుతుంది. ఇది కూడా కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. అంటే 2 ఆప్షన్లు మనం ఈజీగా ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఇంకా ఇవి రాల్సిన అవసరం లేదు. కంజంక్షన్స్ మనకు బాగా ఉపయోగపడతాయి. రైట్? మరి ఈ 2 అప్పుడు కాదు, ఈ రెండిట్లో 2 కాంప్లెక్స్ అవుతాయి. మరి ఏది మీనింగ్ గా ఉంది? ఆల్దో అనేది మీనింగ్ గా ఉంది కాబట్టి మనకు ఇది కరెక్ట్ ఆన్సర్. ఇట్లా మీరు చేసుకోగలగాలి. రైట్? లేకపోతే ఇబ్బంది పడతారు. ఇంకా ఆ రూల్స్ ఈ రూల్స్ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇట్లా మీరు నేర్చుకున్నట్లయితే మీకు చాలా 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 ఈజీగా ఉంటుంది. ఈ మెథడ్ మీకు ఎంత బాగా ఉపయోగపడుతుంది అని అంటే, కంజంక్షన్స్ పైన మీకు పూర్తి కమాండ్ ఉండి దాంతోపాటు కొద్దిగా లాజిక్గా ఆలోచించినట్లయితే అక్కడ మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా ఆన్సర్ చేస్తారు. లేకుంటే ఇబ్బంది పడతారు కంపల్సరీగా. రైట్? మనకు లాస్ట్ డిఎస్సిలో కనుక మనం చూసుకుంటే చూస్తానే ఆన్సర్ చేసే విధంగా ఇచ్చాడు. కానీ ఇప్పుడు మాత్రం మన టెట్లో మాత్రం కొద్దిగా ఆలోచించే విధంగా ఇచ్చాడు. అంటే వీళ్ళు ఆల్రెడీ నేర్చుకుంటున్నారు కంజంక్షన్స్, చూస్తానే ఆన్సర్ పెడుతున్నారు. అట్లా చేస్తే మనం క్వశ్చన్ ఇచ్చి ఏం లాభం అని చెప్పి వాళ్ళు కూడా కొంచెం ఆలోచించారు. రైట్? కొద్దిగా టిస్ట్ ఉంటే అంతకంటే ఏం లేదు, ఎక్కువ ఆలోచించద్దు, ఆన్సర్ చేయగలరు. రైట్? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్. She finished her homework early. Identify the sentence that correctly converts simple sentence to complex.
సింపుల్ టు కాంప్లెక్స్. కాంప్లెక్స్ అంటే సబార్డినేట్ కంజంక్షన్ కనపడాలి, ఒక మెయిన్ క్లాస్ కంపల్సరీ ఉండాలి, 1 or more సబార్డినేట్ క్లాసులు ఉండాలి. ఇది మైండ్లోకి రావాలి వెంటనే. అప్పుడు చూడండి, యాజ్ షీ ఫినిష్ హర్ హోంవర్క్ ఎర్లీ షీ కుడ్ వాచ్ టీవీ. రైట్, ఇది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. యాజ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్. షీ ఫినిష్డ్ హర్ హోంవర్క్ ఎర్లీ, ఇది సబార్డినేట్ క్లాసు. షీ కుడ్ వాచ్ టీవీ పూర్తి అర్థాలు ఇస్తుంది కాబట్టి ఇది మెయిన్ క్లాస్. ఓకేనా. బికాజ్ షీ ఫినిష్డ్ హర్ హోంవర్క్ ఎర్లీ, ఒక్కసారి బాగా గుర్తుపెట్టుకోండి, బికాజ్ ను ఎప్పుడు కూడా సెంటెన్స్ స్టార్టింగ్ లో ఉపయోగించరాదు. బికాజ్ ను ఎప్పుడు కూడా సెంటెన్స్ యొక్క స్టార్టింగ్ లో బికాజ్ తో స్టార్ట్ చేయరాదు. అప్పుడు అది గ్రామటికల్లీ రాంగ్. చూస్తానే ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా. చూస్తానే ఆన్సర్ చేయగలిగింది ఇది. బికాజ్ అనేది సెంటెన్స్ స్టార్టింగ్ లో రాదు. ఎక్కువగా అడుగుతున్నాడు ఈ మధ్య రీసెంట్ కాలంలో బికాజ్ పైన. రైట్, బికాజ్ అనేది సెంటెన్స్ యొక్క మిడిల్ లో మాత్రమే మనకు కనపడాలి, స్టార్టింగ్ లో కనపడితే అది రాంగ్. షీ ఫినిష్డ్ హర్ హోంవర్క్ ఎర్లీ అండ్ అనేది మనకు రాదు. ఎందుకు? అది కోఆర్డినేట్ కంజంక్షన్ కాబట్టి, అది కాంపౌండ్ సెంటెన్స్ కిందకి వస్తుంది కాబట్టి అది రాదు. మన నెక్స్ట్ అండ్ కూడా ఉంది. షీ ఫినిష్డ్ హర్ హోంవర్క్ ఎర్లీ అండ్ వాచ్ టీవీ, ఇది కూడా కాదు. ఇవి రెండు ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. మీరు ఇక్కడ ఇబ్బంది పడతారు. ఈ రూల్ మీకు గమనించినట్లయితే మీకు ఆన్సర్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. ఇట్లా మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయగలగాలి. 6 చూడండి, చూస్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ ఏ మెయిన్ క్లాస్. మెయిన్ క్లాస్ ను కలిగి ఉన్నటువంటి సెంటెన్స్ ఏంటి? మెయిన్ క్లాస్ అంటే ఏముండాలి? సబ్జెక్టు ప్లస్ ఫైండ్ వర్బ్ ఉండాలి. దాంతో పాటు ఏమి ఇవ్వాలి? అది మీనింగ్, కంప్లీట్ మీనింగ్ ఇవ్వాలి. అప్పుడే దాన్ని మెయిన్ క్లాస్ అంటాం, ప్రిన్సిపల్ క్లాస్ అంటాం, ఇండిపెండెంట్ క్లాస్ అంటాం, కంప్లీట్ క్లాస్ అని కూడా అంటాం. మరి సబార్డినేట్ క్లాస్ ఎలా ఉండాలి? సబ్జెక్ట్ ఉండాలి, ఫైండ్ వర్బ్ ఉండాలి, దాంతో పాటు ఇన్కంప్లీట్ మీనింగ్ ఇవ్వాలి. అప్పుడే దాన్ని మనం ఏమంటాం? ఇండిపెండెంట్ కాదు, డిపెండెంట్ క్లాస్ అంటాం. డిపెండెంట్ క్లాస్ అంటాం. దాంతో అది కంప్లీట్ అయితే ఇది ఇన్కంప్లీట్ క్లాస్ అంటాం. రైట్. మరి ఇప్పుడు చెప్పండి, బిఫోర్ లివింగ్ ఫర్ వర్క్ ఎలాంటి క్లాస్ లేదు. బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ, మొదగానే అసలు రావడం ఇది అసలు తప్పు. ద డాగ్ బార్క్డ్ లౌడ్లీ, ద డాగ్ సబ్జెక్ట్, బార్క్డ్ V2 పాయింట్ వర్బ్ ఉంది, లౌడ్లీ. కుక్క నడిచింది, గట్టి కరిచింది, పూర్తి మీనింగ్ ఇచ్చింది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. వితౌట్ ఎనీ హెసిటేషన్, ఇది ఒక ఫ్రేజ్. సబ్ ఫ్రేజ్ ఎలా గుర్తుపెట్టాలి? ఇదో అంటే ద క్యాట్ సాట్ ఆన్ ద వాల్ అన్నాను అనుకోండి. ద క్యాట్ సాట్ ఆన్ ద వాల్. ఇక్కడ నువ్వు ఫ్రేజ్ను గుర్తుపట్టాలంటే ఏం చేయాలి తెలుసా? సబ్జెక్ట్ ఏది? ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ద క్యాట్. నువ్వు సబ్జెక్ట్ కొట్టే. ఆ తర్వాత ఫైండ్ వర్బ్, టెన్స్ క్యారింగ్ వర్బ్, సాట్, సిట్, సాట్, సాట్. ఫైండ్ వర్బ్ కదా, ఈ రెండింటిని కొట్టి. ఇంకా మిగిలినటువంటిది ఏం భాగం ఉంటుందో ఆ భాగం మొత్తం ఏమవుతుంది అంటే ఫ్రేజ్ అవుతుంది. ఇట్లా ఫ్రేజ్ గుర్తుపట్టచ్చు, ఈజీ గుర్తుపట్టచ్చు, టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. సబ్జెక్ట్ ప్లస్ ఫైండ్ వర్బ్ అంటే క్లాస్ అంటాం. అదే సబ్జెక్ట్ ప్లస్ ఫైండ్ వర్బ్ లేకపోతే ఫ్రేజ్ అంటాం. అంతే, సింపుల్. ఓకేనా. రైట్. మరి సెవెంత్ క్వశ్చన్ చూద్దాం. హీ వర్క్డ్ హార్డ్ టు అచీవ్ హిస్ గోల్స్. చూస్ ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ద సింపుల్ సెంటెన్స్ ఇంటూ కాంపౌండ్. సింపుల్ ఏం చేయాలంట? కాంపౌండ్ లోకి మార్చాలంట. కాంపౌండ్ లోకి మార్చాలంటే ఏ కంజంక్షన్ ఉండాలి? కోఆర్డినేట్ కంజంక్షన్ మనకు కనపడాలి. ఎందుకు కోఆర్డినేట్ కంజంక్షన్? హీ వర్క్డ్ హార్డ్ సిన్స్ కాబట్టి సబార్డినేట్ కంజంక్షన్ కాబట్టి ఇది కాంప్లెక్స్ అవుతుంది, ఇది కాదు. వర్క్డ్ హార్డ్ సిన్స్ హీ అచీవ్డ్ హిస్ గోల్స్. ఇక్కడ కూడా సిన్స్ ఉంది కాబట్టి ఇది కూడా కాదు. హీ వర్క్డ్ హార్డ్ టు అచీవ్ హిస్ గోల్స్ బట్ హీ వాజ్ నాట్ సక్సెస్ఫుల్. చూడండి, ఇది ఏమో బట్ అనేది కోఆర్డినేట్ కంజంక్షనే. హీ వర్క్డ్ హార్డ్ టు అచీవ్ హిస్ గోల్స్ బట్ హీ వాజ్ నాట్ సక్సెస్ఫుల్. అతడు బాగా వర్క్ హార్డ్ చేస్తాడంట గోల్స్ అచీవ్ చేయడానికి, కానీ సక్సెస్ఫుల్ కాలేదంట. ఇది ఏమైనా మీనింగ్ ఇస్తుంది? నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది కదా. నెక్స్ట్ చూడండి, హీ వర్క్డ్ హార్డ్ సో హీ అచీవ్డ్ హిస్ గోల్స్. హీ వర్క్డ్ హార్డ్ టు అచీవ్ హిస్ గోల్స్. అతను గోల్స్ అచీవ్ చేయడానికే కష్టపడ్డాడు. ఇదేమంటున్నాడు? కష్టపడ్డాడు కానీ సక్సెస్ఫుల్ కాలే. ఏమైనా మీనింగ్ ఇస్తుందా? హీ వర్క్డ్ హార్డ్ సో హీ అచీవ్డ్ హిస్ గోల్స్, కనుక అతను గోల్ అచీవ్ చేశాడు.
ఇది కాంపౌండ్ సెంటెన్స్ అయినప్పటికీ ఇది మీనింగ్ లెస్ గా ఉంది ఈ సెంటెన్స్ కు. మనకి ఏ కరెక్ట్ అవుతుంది అంటే హీ వర్క్డ్ హార్డ్ సో హీ అచీవ్డ్ హిస్ గోల్స్ అనేది మనకు కరెక్ట్ అవుతుంది. ఇట్లా మీరు ఆన్సర్ చేయగలగాలి. రైట్. సో అనేది ఏ కంజంక్షన్? ఇది కోఆర్డినేట్ కంజంక్షన్. కొంచెం ఆలోచిస్తే మీకు ఆన్సర్ వస్తుంది. రైట్. లాస్ట్ డిఎస్సీలో ఏం చేశాడంటే చూస్తేనే ఇది కోఆర్డినేటా సబార్డినేటా ఆన్సర్ చేసే విధంగా ఇస్తారు అన్ని క్వశ్చన్స్. రాన్ టెట్లో మొన్న రీసెంట్ అనే టెట్ అడిగిన ప్రశ్న ఇది కూడా కొద్దిగా ట్రెండ్ మార్చాడు. అందుకే నేను ఇలా అడుగుతున్నా, మీకు ఇలా చూపించకూడదు. ఈ మధ్యగా ఇలా అడుగుతున్నాడు కాబట్టి మనం దానికి అలా ఈజీగా ప్రిపేర్ అయి ఉన్నామంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. రైట్. ఇది చాలా 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 ఈజీ, భయపడాల్సిన పనే లేదు. ఓకేనా. మరి నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాం. చూస్ ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ ట్రాన్స్ఫార్మ్ ద కాంప్లెక్స్ సెంటెన్స్ ఇంటూ కాంపౌండ్ సెంటెన్స్. కాంప్లెక్స్ ను కాంపౌండ్ లోకి మార్చాలంటే ఇటు మార్చండి. కింద చూడండి సెంటెన్స్ ను. సిన్స్ ఇట్ వాజ్ హిస్ బర్త్డే హీ రిసీవ్డ్ మెనీ గిఫ్ట్స్. సిన్స్ చెప్పా, సిన్స్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ అని, ఫర్ అనేది కోఆర్డినేట్ కంజంక్షన్ అని. కాబట్టి ఈ సెంటెన్స్ అవుతుంది ఇదని మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఓకేనా. ఏమంటున్నాడు? కాంపౌండ్ లోకి మార్చాలంటున్నాడు. అంటే మనం ఏం ఎతకాలి? కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఉన్న సెంటెన్స్ ఎతకాలి. ఇట్ వాజ్ హిస్ బర్త్డే అండ్ హీ రిసీవ్డ్ మెనీ గిఫ్ట్స్. అండ్ ఉంది కదా, సబ్జెక్ట్ ఫైండ్ వర్బ్ ఉంది, కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. ఇక్కడ కూడా సబ్జెక్ట్ ఉంది, ఫైండ్ వర్బ్ ఉంది, కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. ఇక్కడ కూడా 2 మెయిన్ క్లాజులు ఉన్నాయి కాబట్టి ఇది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. హీ రిసీవ్డ్ మెనీ గిఫ్ట్స్ బట్ ఇట్ వాజ్ హిస్ బర్త్డే. బట్ ఉంది, ఇది కూడా అయ్యే అవకాశం ఉంది. కానీ మీనింగ్ చూడు, సిన్స్ ఇట్ వాజ్ హిస్ బర్త్డే హీ రిసీవ్డ్ మెనీ గిఫ్ట్స్. అతను బర్త్డే అయినందువల్ల అతడు మెనీ గిఫ్ట్స్ రిసీవ్ చేసి ఎక్కువ గిఫ్ట్స్ తీసుకున్నాడు. హీ రిసీవ్డ్ మెనీ గిఫ్ట్స్ బట్ ఇట్ వాజ్ హిస్ బర్త్డే. అతను మెనీ గిఫ్ట్ తీసుకున్నాడు కానీ అది అతని బర్త్డే. ఏమైనా మీనింగ్ ఉందా? మీనింగ్ లెస్. కాంపౌండ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ప్రకారం, కానీ మీనింగ్ కాదు ఈ సెంటెన్స్ కు. రైట్. కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ చూడండి. ఇట్ వాజ్ హిస్ బర్త్డే యాజ్ కనపడితే కాల్చేయి, అది కాంప్లెక్స్ సెంటెన్స్. మనకు అడిగింది ఏంది? కాంపౌండ్. రిసీవ్డ్ మెనీ గిఫ్ట్ బికాస్ కనపడితే కాల్చేయి, అది కూడా కాంప్లెక్స్. మనకు 2 ఇక్కడ మీరు తర్జన పడే అవకాశం ఉంది. కొంచెం ఆలోచిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్. ఇది మనకు కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది, అండ్తో వాడబడినది. ఓకేనా. ఇది మీరు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం. మీరు చూడండి, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ విషయంలో నెక్స్ట్ క్వశ్చన్ గురించి చెప్తాను, అక్కడ చెప్తాను. సింపుల్ కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ విషయంలో, సింపుల్ కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ సెంటెన్సెస్ విషయంలో మీరు ముందుగా క్లాజు సెంటెన్స్ తేడా ఏదో తెలుసుకోవాలి, బాగా క్లారిటీ ఉండాలి. దాంతోపాటు మనకు మెయిన్ క్లాజు సబార్డినేట్ క్లాజులు ఉన్నాయి, వీటి గురించి క్లారిటీ తెలుసాలి. మనకు సబార్డినేట్ క్లాజులో టైప్స్ ఉన్నాయి. అవే మనకు నౌన్ క్లాజు, అడ్జెక్టివ్ క్లాజు, దీన్నే మనము రిలేటివ్ క్లాజ్ అంటాం. దీనిలో మనకు డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్, నాన్ డిఫైన్ రిలేటివ్ క్లాజ్ కూడా ఉంటాయి. అలానే అడ్వర్బ్ క్లాజు. వీటిపైన కూడా మీరు క్లారిటీగా తెలుసుకొని ఉండాలి. అడిగే అవకాశం ఉంది, ఇండైరెక్ట్గా అడిగే అవకాశం ఉంది. ఓకేనా. మనకు మెయిన్ క్లాజ్ సమస్య ఏం రాదు, సబార్డినేట్ క్లాజులతోనే సమస్య. నౌన్ క్లాజ్ గురించి, అడ్జెక్టివ్ లేదా రిలేటివ్ క్లాజ్ గురించి, అడ్వర్బ్ క్లాజ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఉండండి, ఎంతకైనా మంచిది. రైట్. ఒకవేళ ఆ తేడా కొట్టాడు మనకు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఇది మీరు తెలుసుకోవాల్సింది. కంజంక్షన్స్ అండి, కోఆర్డినేట్ కంజంక్షన్స్, సబార్డినేట్ కంజంక్షన్స్ మీకు క్లారిటీగా రావాలి. ఆ క్లాస్ ఉన్న వాళ్ళు అయితే ఈజీగా ఆన్సర్ పెట్టేస్తారు, క్లాస్లో నేర్పించా కాబట్టి కొంచెం జాగ్రత్తగా కంజంక్షన్స్ ప్రిపేర్ అయితే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. రైట్. ఇది సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ను ఆన్సర్ చేసే విధానం, క్వశ్చన్లు అడిగే విధానం కూడా నేను చూస్తాను. ఓకేనా. మీకు కొన్నిసార్లు సబార్డినేట్ క్లాజ్ను గుర్తించు, మెయిన్ క్లాజ్ను గుర్తించు, సబార్డినేట్ క్లాజ్ డెఫినేషన్ ఏంది, కాంపౌండ్ సెంటెన్స్ యొక్క డెఫినేషన్ ఏంది, కాంప్లెక్స్ సెంటెన్స్ యొక్క డెఫినేషన్ ఏంది, సింపుల్ సెంటెన్స్ యొక్క డెఫినేషన్ ఏంది, ఇలా అడుగుతాడు. మరి కొన్నిసార్లు నౌన్ క్లాజ్ ఇచ్చి ఇందులో నౌన్ క్లాజ్ ఏం అడగచ్చు, అడ్జెక్టివ్ క్లాజ్ అడగచ్చు, అడ్వర్బ్ క్లాజ్ అడగచ్చు, ఇలా కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి 2 విధాలుగా మీరు జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటు కంజంక్షన్స్ మనం నేర్చుకుంటాం ఆల్రెడీ, వాటిని లింకర్స్ అని అంటాం. లింకర్స్ పైన కూడా ఫోకస్ చేసి పెట్టండి. ఒక క్వశ్చన్ వేసిందంటే జాగ్రత్త పడాలి. రైట్. కంజంక్షన్స్ అక్కడ నేర్చుకుంటాం కానీ ముందుగానే చెప్తా ఉన్నాం, అన్నిటి కూడా ఫోకస్ చేయాలి, ఆల్రౌండ్గా ఉండాలి. రైట్. ఇంతటితో సింపుల్ కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్స్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ చేశాం. ఇప్పుడు మనం మన చార్ట్లో ఉన్నటువంటి ఎస్ఏస్ చూడండి. 16వ రోజు 160 మందివి
ఏదో ఒక కోడ్ మీకు గుర్తే ఉంటుంది, మీరు మర్చిపోరు, ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతారు అక్కడ ఎగ్జామ్ సెంటర్లో. ఇది మాత్రం 100% షూర్, ఎటు వాంటే డౌట్ లేదు. చూద్దాం మొదటి ఎస్సే. ద ఎస్సే ద సోల్స్ ఆఫ్ బ్లాక్ ఫోల్డ్ వాజ్ రిటర్న్ బై. ద సోల్స్ ఆఫ్ బ్లాక్ ఫోల్డ్స్ అనేది కలెక్షన్ ఆఫ్ 14 ఎస్సేస్. 14 ఎస్సేస్ యొక్క కలెక్షనే ద సోల్స్ ఆఫ్ బ్లాక్ ఫోల్డ్. దీన్ని రాసింది ఎవడు అడిగింది ఎవడు తెలుసా? ద సోల్స్ ఆఫ్ బ్లాక్ ఫోల్డ్స్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ 14 ఎస్సేస్. అడిగింది డిఎస్సి 2018లో అడిగిండు. నేనేమంటున్నా, ఈ ఎస్ఏ రాసింది ఎవరు అని అడుగుతా ఉన్నా. డబ్ల్యూఎఫ్బి డు బియోస్, ఇతగాడ, జొనాథన్ షిఫ్టా, డొరోథీ పార్కరా, ఫ్రాన్సిస్ బేకరా, ఎవరు రాసింది? ఇది మీరు నాకు ఆన్సర్ చెప్పండి. ఎవరు రాసింది? ఎవరు రాశారంటే డబ్ల్యూఎఫ్బి డు బయోస్ రాసినది. ఎవరు ఏమిటంటే ఆ ఎస్ఏ ద సోల్స్ ఆఫ్ బ్లాక్ ఫోల్డ్. బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి జొనాథన్ షిఫ్ట్ 2 రాశాడు ఎస్ఎస్. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ మోడెస్ట్ ప్రపోజల్, దాంతోపాటు ద ఆర్ట్ ఆఫ్ పొలిటికల్ లయింగ్ రాసింది ఎవరంటే జొనాథన్ షిఫ్ట్. మరి డొరోథీ పార్కర్ ఏ ఎస్ఏ రాశారు? గుడ్ సోల్స్. ఇది అడిగింది ఆల్రెడీ. గుడ్ సోల్స్ ఇదేంటంటే ఒక లిటరీ వర్క్ గుర్తుపెట్టుకోండి, ఎస్ఏ అని కాదు కానీ లిటరీ వర్క్ అని గుర్తుపెట్టుకోండి. ఇతన్ని డొరోథీ పార్కర్ గుడ్ సోల్స్ మంచి ఆత్మ ఉన్న వాళ్ళే పార్కింగ్ కరెక్ట్ గా చేస్తారు, లేదంటే ఆంటాడ బండి స్టాప్ చేస్తా ఉంటే గుర్తుపెట్టుకోండి. రైట్. ఫ్రాన్సిస్ బేకన్ రాసినటువంటి ఎస్ఏ ఏంటి అంటే ఆఫ్ స్టడీస్. ఫేమస్ ఇది, ఆఫ్ స్టడీస్ ఎస్ఏ రిటర్న్ బై ఫ్రాన్సిస్ బేకన్. ఇవి ఈ యొక్క ఎస్ఏస్ గురించి ఇన్ఫర్మేషన్. రైట్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద ఎస్ఏ దట్ వాజ్ నాట్ రిటర్న్ బై వర్జీనియా వుల్ఫ్ యొక్క ఎస్ఏస్ లో ఆమె రాయనటువంటి ఎస్ఏ ఏంటి? ద ల్యాండ్ లార్డ్, స్ట్రీట్ హంటింగ్, ఏ లండన్ అడ్వెంచర్. ఇది అడిగిండు 2018 ఎస్ఏ. స్ట్రీట్ హంటింగ్, ఏ లండన్ అడ్వెంచర్ ఎస్ఏ రిటర్న్ బై అన్నారు వర్జీనియా వుల్ఫ్. ద డెత్ ఆఫ్ ద మాత్, ఏ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్. ఏది వర్జీనియా వుల్ఫ్ రాయలేదు? ద ల్యాండ్ లార్డ్ అనే ఎస్ఏను ఆమె రాయలేదు. ద ల్యాండ్ లార్డ్ రాసింది ఎవరంటే హెన్రీ డేవిడ్ థొరావ్. ల్యాండ్ లార్డ్ థొరావ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ 2018 అడిగినటువంటి ఎస్ఏ. దాంతో పాటు ఇలా రాసినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ద బ్యాటిల్ ఆఫ్ యాండ్స్. ల్యాండ్ మీద మనకు చీమలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ద బ్యాటిల్ ఆఫ్ యాండ్స్ కూడా రాసింది ఎవరు అంటే హెన్రీ డేవిడ్ థొరావ్. ఓకేనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరి స్ట్రీట్ హంటింగ్, ఏ లండన్ అడ్వెంచర్ రిటర్న్ బై వర్జీనియా వుల్ఫ్. ద డెత్ ఆఫ్ ద మాత్ రిటర్న్ బై వర్జీనియా వుల్ఫ్. ఏ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్ రిటర్న్ బై వర్జీనియా వుల్ఫ్. ద మోడర్న్ ఎస్సేస్ రిటర్న్ బై వర్జీనియా వుల్ఫ్. ఇవి ఆమె రాసినటువంటి ఇంపార్టెంట్ ఎస్సేస్. రైట్. మరి ఇంతటితో మనము ఈ సెషన్ను కంప్లీట్గా అనాలిసిస్ చేయడానికి క్వశ్చన్స్, ఇంకా నెక్స్ట్ సెషన్లో మనము క్లారిటీగా నెక్స్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మన ఛానల్ని మొదటగా చూసేవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఎంత డబ్బులు పెట్టుకున్నా మ్యాక్సిమం మీకు దొరకదని అనుకుంటున్నాను. ఎందుకంటే క్లారిటీగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, చాలా ఈజీగా మీకు ఉపయోగపడుతుంది. మీకు కష్టమైన టాపిక్ ఎగ్జామ్లో ఖచ్చితంగా వినండి, వినకపోతే ఇంకోసారి వినండి. ఫనటిక్స్ చూడండి, ఫనటిక్స్ మీరు కన్ఫ్యూజ్ కాకుండా చాలా క్లారిటీగా చెప్పాయి వీడియోస్. సపరేట్ సపోర్టింగ్ వీడియోస్తో కొంచెం చెప్పా. కాన్సనెంట్ సౌండ్స్ మాత్రం మన ఎగ్జామ్లో ఇంక్లూడ్ చేసి చెప్పా. అక్కడ కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డిక్షనరీ స్కిల్స్ కూడా నెంబర్ 1గా మనం ప్రిపేర్ చేసి ఉంచాం. కాబట్టి ఖచ్చితంగా ప్రిపేర్ కండి. పీడిఎఫ్ ఇంకా ఎవరైనా తీసుకున్నట్లుంటే పీడిఎఫ్ మన ఆర్జే ఇంగ్లీష్ క్లాసెస్ యాప్లో ఉంటుంది. ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయండి. సమయం లేదు మిత్రమా, దగ్గరకు వచ్చింది సమయం. ఎగ్జామ్ అనే పోస్ట్ పోన్ అనేది కాదు, అది అసాధ్యం.
ప్రిపరేషన్కు సిద్ధంగా ఉండండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.